హాయ్ గైస్ నేను మీ కాకినాడ అబ్బాయిని పవన్ కళ్యాణ్కి రాజకీయం తెలీదు ఏమీ తెలీదు సినిమాలు తీసుకోవడం తప్ప దేనికి పని చేయడనే వాళ్ళ కోసమైతే ఈ వీడియో ఫ్రెండ్. పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రజల్లోకి రాలేకపోతున్నారంటే తనకున్న ఫ్యాన్స్ అండ్ క్రేజ్ ఫాలోయింగ్ వల్ల అయితే తన ప్రజల్లోకి రాలేకపోతున్నారు ఫ్రెండ్స్. పోలీస్ యంత్రాంగానికి తను వస్తే ప్రొడక్షన్ ఇవ్వడంలో కొంచెం ఇబ్బంది పడుతుందని చెప్పి తన ప్రజల్లోకి అయితే రాలేకపోతున్నాడు. తను రాలేకపోయినా తన అనుచరులచే ప్రజలకు చేయవలసిన మంచి పనులన్నీ చేస్తూనే ఉన్నాడు ఫ్రెండ్స్. మన మమతా తుఫాన్ కారణంగా ప్రజలు చాలా ఇబ్బంది పడుతుంటే తనను పరామర్శించడానికి తను రాకుండా మన ఎంపీ గారైన తంగెల ఉదయ్ శ్రీనివాస్, పంతం నానాజీ, కలెక్టర్ వీళ్ళందరూ అయితే ప్రజల దగ్గరకు వచ్చి వాళ్ళకి మంచి గైడెన్స్ ఇచ్చి అయితే వాళ్ళని సంరక్షణ కేంద్రాలకు అయితే తీసుకెళ్లారు ఫ్రెండ్స్. వాళ్ళకి ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఆహార వసతులు అయితే కల్పించారు ఫ్రెండ్స్. అలాగే ఉప్పాడ కొత్తపట్నం గ్రామం దగ్గర అయితే ముందు పోటుకే ఊర్లోకి వాటర్ వచ్చేసింది ఫ్రెండ్స్. అక్కడైతే వెంటనే రాయలు కొట్టి అయితే వేయించారు ఫ్రెండ్స్. దానివల్ల అయితే మన మమతా తుఫాను ఎఫెక్ట్ అయితే కొత్తపట్నం గ్రామం మీద అయితే అంత ఎఫెక్ట్ అయితే చూపించలేదు ఆ వాల్ వల్ల. ఆ వాల్ లేకపోతే మొన్న మమతా తుఫాన్ ఎఫెక్ట్కి అయితే ఉప్పాడ కొత్తపట్నం అనే గ్రామం చాలా మట్టికి మునిగిపోయి ఆ ఊరు ధ్వంసం అయిపోయేది ఫ్రెండ్స్. అలాంటి మంచి పనులు ఎన్నో చేశారు ఫ్రెండ్స్. అలాగే రైతులకి పంట పొలాల నష్టానికి పరిశీలించడానికి అయితే ముందు ప్రభుత్వంలో చేసిన విధంగా కాకుండా ఈ ప్రభుత్వంలో దగ్గరుండి పరిశీలించి అయితే వాళ్ళకి అండగా నిలుస్తానని హామీలు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాకపోయినా మన తంగెల ఉదయ శ్రీనివాసరావు గారి మాటల్లో తను ఏం చెప్పాడో తన మాటలు అయితే మీరైతే వినండి ఫ్రెండ్స్. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పించింది ఏంటంటే ప్రజల అధికారం లేనప్పుడే మేము ప్రజల పక్షాన పోరాడుతూ ప్రజల కష్టాలు తీరుతూ ఎప్పుడు ఉన్నాం. సో ప్రజలు అనేది మమ్మల్ని గెలిపించిన ప్రజలు అనేది ఇబ్బందిగా ఉన్నప్పుడు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు సూచన మేరకు జిల్లా అధ్యక్షుడు గారి ఆధ్వర్యంలో 100 మందిని టీంని వేయడం, అలాగే వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా ఇవ్వడం, ఏ అవసరమైనా సరే ఎప్పుడూ పనిచేసే విధంగానే అధికారం ఉన్నా లేకపోయినా సరే జనాల్ని ఏ ఆపదలో ఉన్నా కాపాడుకోవడం అనేది జనసేన లక్ష్యం. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు కొంచెం సపోర్ట్ చేయండి. నేను ఒక పార్టీ పరంగా అయితే నేను మాట్లాడట్లేదు ఫ్రెండ్స్. ప్రజలకు మంచి చేసే నాయకుడిని ఎవరో తెలుసుకుని మీరు ముందుకు నడవమని నేను ప్రజలకైతే చిన్న గైడ్లైన్స్ వీడియో అయితే నేను చేశాను ఫ్రెండ్స్. పవన్ కళ్యాణ్ అయితే ప్రజల కోసం నిలబడే ఒక మంచి నాయకుడిని మనం చెప్పొచ్చు. ఆ వీడియో మీకు అయితే తను చేసే పనులు బట్టి అయితే మీకే తెలుస్తుంది. కొంతమంది ఉంటారు ఫ్రెండ్స్, తినలేదని చేసి చేయలేదని చెప్తారు. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ.